బంగారం ధరలకు మళ్లీ రెక్కలు ఖాయమా? వచ్చే పెళ్లిళ్ల సీజన్కు 1.5 లక్ష దాటేస్తుందా? 2026లో పెరుగుతుంది అన్న బులియన్ మార్కెట్ నిపుణులు. ప్రస్తుతానికి తగ్గినా మళ్లీ పరుగులు తప్పవు. పెళ్లిళ్ల సీజన్తో భగ్గుమంటున్న బంగారం ధరలు, వజ్రాలపై ప్రజలకు పెరుగుతున్న మోజు. కొత్త ఏడాదిలో బంగారం ధరలు భగ్గుమంటాయా? మార్కెట్ నిపుణులు ఏం చెప్తున్నారు? వచ్చే ఏడాది 1.5 లక్ష మార్క్ దాటేస్తుందా? 10 నుంచి 15% ధరలు పెరిగే ఛాన్స్ ఉందా? మళ్లీ పుత్తడి మెరుపులు ఖాయమా? అంతర్జాతీయ పరిస్థితులే కారణమా? లెట్స్ వాచ్ ది స్టోరీ. బంగారం ధరలు కొంతకాలంగా తగ్గుతూ ఉన్నాయి. 1,35,000 దాటింది. ఆ తర్వాత తగ్గుతూ వస్తోంది. దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలో స్వల్ప మార్పులు నమోదయ్యాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర ప్రస్తుతం 1,27,260గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 1,14,700 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది. అదే సమయంలో వెండి ధర కూడా కిలోకు 1,60,360 రూపాయలుగా నమోదైంది. నిన్నటి ధరలతో పోలిస్తే బంగారం రేట్లు కొద్దిగా తగ్గినా మొత్తంగా పరిశీలిస్తే మళ్లీ పెరిగే ఛాన్స్ ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే 10 గ్రాముల బంగారం ధర గరిష్ట స్థాయి 1,35,000 నుంచి 1,27,260కు దిగి వచ్చింది. ప్రస్తుతానికి పుత్తడి ధరలు తగ్గినా 2026లో 10 నుంచి 15% ధరలు పెరిగే ఛాన్స్ ఉంది. ఇటీవల ఒక్కరోజే 10 తగ్గడంతో తగ్గుతాయని చాలా మంది అంచనా వేశారు. అయితే 100 తగ్గితే 1,000 రూపాయలు పెరుగుతుందని చెప్తున్నారు. తగ్గుదల ఎంతో కాలం ఉండదని, స్వల్పకాలం మాత్రమే అని చెప్తున్నారు. ప్రస్తుతం ప్రజలు సాధారణ బంగారు ఆభరణాల కంటే వజ్రాల ఆభరణాలు ఇష్టపడుతున్నారని చెప్తున్నారు. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తుండటంతో మళ్లీ బంగారం కొనుగోలు పెరిగే ఛాన్స్ ఉంది. పుత్తడి ధరలు భారీగా పెరిగినా అమ్మకాలు అదే స్థాయిలో ఉన్నాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. దేశవ్యాప్తంగా 20% అమ్మకాలు జరిగినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 50% మంది వినియోగదారులు పాత బంగారు ఆభరణాలను కొత్త ఆభరణాలతో మార్పిడి చేసుకున్నారు. పాత వాటిని ఇచ్చి కొత్త వాటితో మార్పిడి చేసుకున్న మార్కెట్ వాటా 25% వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. వచ్చే ఏడాది బంగారం పెట్టుబడిదారులకు, కొనుగోలుదారులకు కీలకమని అంటున్నారు. ఇటీవల అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు భారీగా తగ్గాయి. ఔన్స్ స్పాట్ గోల్డ్ ధర ఏకంగా $2,497 క్షీణించింది. దీంతో ఔన్స్ గోల్డ్ ధర $4,045కు చేరింది. ఇక స్పాట్ వెండి ధర కూడా తగ్గింది. $3.9 తగ్గి $47.84కు దిగి వచ్చింది. అయితే ఒక్క రోజులోనే ఈ స్థాయిలో ధరలు తగ్గడం అలా అరుదుగా జరుగుతుందని విశ్లేషకులు చెప్తున్నారు. 2013 తర్వాతే ఇంతగా పతనం అవ్వడం ఇప్పుడే అని అంటున్నారు. ఏడాది ప్రారంభం నుంచి బంగారం ధరలు 60% పెరిగి గరిష్ట స్థాయికి చేరింది. త్వరలోనే ఔన్స్ బంగారం ధర ఏకంగా $5,000కు పెరిగే అవకాశం ఉందని భావించారు. అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులపై కొనసాగుతున్న అనిశ్చితి కారణంగా బంగారం ధరలు భారీగా పెరిగాయి. బంగారం, వెండి వంటి విలువైన లోహాల ధరలు అంతర్జాతీయ మార్కెట్లకు అనుగుణంగానే ఉంటాయి. అక్కడ పెరిగితే ఇక్కడ కూడా పెరుగుతుంది, తగ్గినా కూడా అంతే. మన దేశం బంగారం కోసం దాదాపు దిగుమతులపైనే ఆధారపడుతుంది. అందుకే డాలర్ మారకపు విలువ కూడా దేశీయంగా బంగారం ధరలపై ప్రభావం చూపుతుంది.